నిరుద్యోగులు ఇక్కడ టెంపుల్లో కూడా తింటారని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు. అంటే ఇక్కడ టెంపుల్లో కూడా నిరుద్యోగులు అంటే కడుపు నింపుకుంటా ఉంటారు. అవును, సాయిబాబా టెంపుల్లో అలాగే ఎక్కడన్నా అన్నదానం జరిగితే మొట్టమొదట ప్లేట్లు పట్టుకొని నిలబడేది మా నిరుద్యోగులే. ఈ చదువుకున్న బిచ్చగాలుగా మారింది మా నిరుద్యోగులే, వేరే వాళ్ళు ఎవ్వరు కాదు. బయట అంటారు తినడానికి తిండి లేక చదువుకోక బిచ్చగాళ్ళు అయ్యారు అంటారు కదా, కనీసం వాళ్ళకన్నా విలువ ఉంది. కానీ షర్టు ప్యాంటు వేసుకొని నీట్గా డ్రెస్ చేసుకొని చదువుకునే విద్యార్థులు పోయి ప్లేట్లు పట్టుకొని అడుక తింటుంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? 30 ఏళ్ళు దాటిన ఒక బిడ్డ నా కొడుకు నెలకి 30,000 జీతం ఇస్తాడు అనుకుంటే తీరా చూస్తే నా కొడుకే అడుక్కొని తింటున్నాడు అని ఎంతమంది తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. వాళ్ళ కడుపు కోత ఎవరు తీరుస్తారు? ఈ రేవంత్ రెడ్డి కానీ ఈ ప్రభుత్వం కానీ వీళ్ళందరూ కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు కదా. మరి మా బాధ వీళ్ళకి ఎందుకు అర్థమైతలేదు అని చెప్తున్నాం. సో రాజకీయ నాయకుల దగ్గర నుంచి మీకు ఏమైనా సపోర్ట్ వస్తుందా? అంటే ఎవరైనా వచ్చి సపోర్ట్ ఇస్తున్నారా? ఎవరైనా లీడర్లు? అసలు రాజకీయ నాయకుల్ని ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు దీంట్లో. ఎందుకంటే పిలిస్తే వచ్చేటోడు ఎంత వస్తాడు చెప్పండి? మేమందరం రోడ్ల మీద తిరుగుతుంటే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా రావాలి కదా, మీరందరూ వచ్చి మాకు సపోర్ట్ మీరే చేయాలి. మేము పోయి మిమ్మల్ని అడుక్కోవడం ఏంది? నాకు అర్థం కాదు. ఇప్పటికీ మీరు అధికారంలో ఉన్నా లేకపోయినా మేము మిమ్మల్ని అడుక్కోవాలా? మీరందరూ కూడా ఖచ్చితంగా మీరే మాకు సపోర్ట్గా రావాలి, మీరే మాకు మద్దతు ఇవ్వాలి. మేము ఎవరం కూడా మిమ్మల్ని అడుక్కోము. ఎందుకంటే ఓట్ల కోసం మమ్మల్ని అడుక్కుంటారు, ఇప్పుడు ఉల్టా మేము మిమ్మల్ని అడుక్కోవాలా? అధికారంలో ఉన్నోళ్ళంతే, అధికారంలో లేనోళ్ళంతే. మీకు అసలు నిరుద్యోగులు కనిపిస్తలేరా కళ్ళకి? అన్ని ప్రభుత్వాలను అడుగుతున్నా నేను, ఎవ్వరికి కూడా నిరుద్యోగులు కళ్ళకి కనిపిస్తలేరా? మీకు చుక్కలు చూపిస్తాము, తిక్కలేసే అన్ని ఓట్లు నోటాకే పడతాయి. అన్ని ఓట్లు ఏ ప్రభుత్వానికి పడవు, నోటాకే పడతాయి. ఏం చేస్తారు అప్పుడు?